10:7 స్ట్రాటజీ. ఈ 10:7 రేషియో స్ట్రాటజీ అంటే ఏంటి? సో దీన్ని యూజ్ చేసి మనం మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయడం ఎలా, 35+ మార్క్స్ స్కోర్ చేయాలంటే మనకి ఈ 10:7 రేషియో స్ట్రాటజీ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో దాని గురించి ఒకసారి మనం క్లియర్గా నేర్చుకుందాం. ఎస్, సో ఈ 10:7 స్ట్రాటజీ అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జనరల్ అటెంప్ట్ 10:3, మినిమం ప్రిపరేషన్ 10:4, యావరేజ్ ప్రిపరేషన్ 10:5, గుడ్ ప్రిపరేషన్ 10:6 అండ్ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ 10:7. ఒకసారి ఇక్కడ టేబుల్ ఏంటి, ఈ రేషియోస్ ఏంటి అనేసి మీకు కొద్దిగా ఉండొచ్చు. సో దీని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్, ఎవరైతే స్టూడెంట్స్ మనకి జనరల్గా నార్మల్గా ఎగ్జామ్ రాస్తారో, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారో, వాళ్ళకు డిప్లొమాలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మాత్రమే చేయగలరు. సో వాళ్ళు ఇక్కడ చూడండి, రేషియో అంటే ఇక్కడ ఎవ్రీ 10 క్వశ్చన్స్ పర్ 10 క్వశ్చన్స్ అండి. అంటే వాళ్ళు ఎవ్రీ 10 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఎవరైతే నార్మల్ ప్రిపరేషన్, జనరల్ ప్రిపరేషన్ అంటే ఎలాంటి, చూడండి నార్మల్ అటెంప్ట్ అండి, ప్రిపరేషన్ కూడా నార్మల్ అటెంప్ట్ చేసేవాళ్ళు అంటే ఎలాంటి ప్రిపరేషన్ చేసేవాళ్ళు, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 10 క్వశ్చన్స్లో 3 మాత్రమే అటెంప్ట్ చేయగలరు. వాళ్ళు సక్సెస్లో ఉండగలరు అంటే కాంపిటీషన్లో ఉండరు. రైట్, నెక్స్ట్ వన్, మినిమం ప్రిపరేషన్. డైలీ జస్ట్ 1 or 2 hours టైం పాస్గా చదువుతా చూసారండి, వాళ్ళకి ఎవ్రీ 10 క్వశ్చన్స్లో 4 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలరు. వాళ్ళు కూడా మన కాంపిటీషన్లో ఉండరు. ఓకే, నెక్స్ట్ మనకి యావరేజ్ ప్రిపరేషన్. ఎవరైతే ఓన్లీ మనకి ఏదైనా ఒక టెక్స్ట్ బుక్స్ లేదా ఏదైనా ఒక నోట్స్ తీసుకుని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ చేయగలరు. వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక కాలేజీలో ఒక ర్యాంక్ అనేది, ఏదో ఒక కాలేజీ ఒక సీట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, గుడ్ ప్రిపరేషన్. ఈ గుడ్ ప్రిపరేషన్ అంటే మనకి కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుని ఎగ్జామ్స్ రాస్తూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు గుడ్ ప్రిపరేషన్ అని చెప్తాం మనం. వాళ్ళు ఎవ్రీ 10 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. వాళ్ళు కోర్ కాంపిటీషన్లో ఉంటారంటే అరౌండ్ మనకి 1000 ర్యాంక్ ఉంది కదండి. మనకి ఏదైతే స్కాలర్షిప్ ఉంటుందో ఆ స్కాలర్షిప్ అనేది ఎంతవరకు వస్తుంది, 1000 ర్యాంక్ వరకు వస్తుంది. 1000 ర్యాంక్ వరకు మనకి వస్తుంది. కాబట్టి 1000 ర్యాంక్ వరకు లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి ఫ్రీ కండిషన్, అంటే మనకి ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా మనకి కోర్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, స్ట్రాటజిక్ ప్రిపరేషన్. ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ 10:7 మనకు 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ చేయాలంటే నీకు స్ట్రాటజిక్ ప్రిపరేషన్ కావాలి. ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అంటే ఏంటి, నీకు 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఈ 10:7 రేషియో అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే స్ట్రాటజిక్ ప్రిపరేషన్ కనుక ఉందనుకోండి, మీరు 10 క్వశ్చన్స్లో ప్రతి 10 క్వశ్చన్స్లో మీరు 7 క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ కన్ఫామ్గా టాప్ కాలేజ్లో లేదా టాప్ యూనివర్సిటీలో మీకు కంపల్సరీ సీట్ ఉంటుంది. బిలో 100 ర్యాంక్ ఈజీగా మీకు వచ్చేస్తుందండి. ఎవరైతే ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్లో ఉంటారో, ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అంటే ఏంటి అనేది మీ డౌట్ కదా. ఎస్, దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే, రైట్, చూడండి ఒకసారి ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అంటే ఏంటి, ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి చూడండి ఒకసారి. మీకు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉందండి, అరౌండ్ మనకి 1 month కూడా లేదు. సో ఈ టైంలో మనకి ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఒకసారి మీరు గమనించండి. చూడండి ఇక్కడ, సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పాయింట్ చూడండి, అవేర్నెస్ ఆన్ సిలబస్ పైన మనకి పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఫస్ట్ సిలబస్ అనేది మనకు కంప్లీట్గా తెలిస్తే ఎంతవరకు చదవాలి సబ్జెక్ట్ని. చాలామంది స్టూడెంట్స్ సిలబస్ని చదవకుండా సిలబస్లో లేని టాపిక్స్ని, అవుట్ ఆఫ్ సిలబస్ని చదివేసి టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకే, ఎంతవరకు చదవాలో తెలియదు వాళ్ళకి, ఏ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేయాలో తెలియదు. కాబట్టి మీరు ఫస్ట్ సిలబస్ని జాగ్రత్తగా చదవండి. సిలబస్ని జాగ్రత్తగా చదివిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్, కాన్సెప్చువల్ క్లారిటీ. చాలామందికి కాన్సెప్ట్ నేర్చుకుంటారు కానీ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ని, సబ్జెక్ట్ని లింక్ చేస్తూ ఒకదానికొకదాన్ని లింక్ చేస్తూ గుర్తుంచుకోరు.
కాన్సెప్ట్ పైన మనకి 100% క్లారిటీ ఉండాలి. సో లెట్ us టేక్ మ్యాట్రిసెస్ తీసుకుంటే మనకి ఇక్కడ మ్యాట్రిసెస్లో ఇన్వర్స్ చేయాలంటే నీకు ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింటీ తెలిసి ఉండాలి, డెట్ ఫైండ్ అవుట్ చేసి ఉండాలి. మనకి అడ్జాయింటీ రావాలంటే మైనర్స్ అంటే ఏంటి, కో ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలండి. అంటే మనకి ఇన్వర్స్ అంటే ఇన్వర్స్కి, అడ్జాయింట్కి, డెట్కి, మైనర్స్కి, కో ఫ్యాక్టర్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి అనేది మన కాన్సెప్ట్ కనుక క్లారిటీ ఉందనుకోండి, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఎలా ట్విస్ట్ చేసి అడిగినా, ఎలా చేంజ్ చేసి అడిగినా కానీ మీరు చేయగలరు. అంతేగాని ఒక బట్టిఫైడ్ వేలో కనుక వెళ్ళేసి కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఇక్కడ స్కోర్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి కాన్సెప్ట్ని మనం పర్ఫెక్ట్గా ఒక లింక్ చేసి లింక్గా నేర్చుకోవడం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సెల్ఫ్ నోట్స్. ఇక్కడ సెల్ఫ్ నోట్స్ మీరు ఇవి ఎప్పుడైతే కాన్సెప్ట్ని కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో, మనం కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్లో మనకి ఒక 2-3 డేస్ తర్వాత ఏ కాన్సెప్ట్స్ మనకి ఎక్కువగా గుర్తుండట్లేవు, ఏ కాన్సెప్ట్ ఎక్కువగా టఫ్గా ఉన్నాయి, అలానే మనకి ఏ ఫార్ములాస్ మనకి ఎక్కువగా గుర్తుండట్లేదు, ఏ ఫార్ములాస్ మన మైండ్లోకి వెళ్ళకుండా ఉంటున్నాయో, మనకి ఆ ఫార్ములాస్ని ఆ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా మనకి షార్ట్ ఫామ్లో షార్ట్ నోట్స్ లాగా సెల్ఫ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ షార్ట్ ఫామ్లో మనకి నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే ఆ నోట్స్ అనేది మనకి లాస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ ఇంకొక 1 వీక్లో ఉందనగా ఈ నోట్స్ని మనం ఫాస్ట్గా రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇలా మనకి ప్రతి సబ్జెక్ట్ని కూడా ప్రతి చాప్టర్ని కూడా మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ MCQs. మీరు ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ని పర్ఫెక్ట్ అయ్యాక నోట్స్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మనకి మీరు ఏం చేస్తారంటే చాలామంది స్టూడెంట్స్ సపోజ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మనకి అన్ని చాప్టర్స్ మ్యాట్రిసెస్, ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషను, ఇలా అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు MCQs తీసుకొని. అలా చేయొద్దండి. ఏం చేయాలంటే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏం చేయాలంటే మీరు ఒక కాన్సెప్ట్ అయిపోగానే ఒక చాప్టర్ తీసుకోండి, మ్యాట్రిసెస్ తీసుకోండి, మ్యాట్రిసెస్లో ఇన్వర్స్ అయిపోయింది, ఇన్వర్స్ పైన క్వశ్చన్స్ చేయండి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయిపోయింది, దానిపైన క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ అయిపోయింది, దానిపైన క్వశ్చన్స్ చేయండి. కాన్సెప్ట్ వైజ్గా ఇండివిజువల్ క్వశ్చన్స్ చేయండి. లేదా అంటే ఒక చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ చేయండి. అంతేగాని ఎంటైర్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది అలా చేస్తుంటారు. మనం ఏంటి కాన్సెప్ట్ అయిపోగానే MCQs ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ రాయాలండి, మాక్ ఎగ్జామ్స్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఆన్లైన్లో మనకి దొరుకుతుంది, లేదు అంటే బుక్స్ లాగా దొరుకుతుంది మనకి, లేదు అంటే మీకు ప్రీవియస్ 10 లాస్ట్ 15-20 ఇయర్స్ పేపర్స్ని తీసుకొని వాటిని మీరు మాక్ ఎగ్జామ్స్ లాగా రాయండి. ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ వెళ్తారు, ఈసెట్ ఎగ్జామ్కి వెళ్తారు. అప్పుడు డైరెక్ట్గా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే చాలామందికి భయం వచ్చేస్తుంటుంది, అవునా? సో ఈ భయంతో ఏం చేస్తారంటే మనకు వచ్చిన సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మనం మర్చిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తామో ఆ ఫియర్ అదంతా కూడా మనకి మాక్ ఎగ్జామ్స్లోనే వెళ్ళిపోతుంది. మన బాడీ మొత్తం మన కంఫర్ట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మినిమంలో మినిమం 5 మాక్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. మినిమంలో ఒక 5 మాక్ ఎగ్జామ్స్ రాయండి. సో ఈ మాక్ ఎగ్జామ్స్ అనేది ఎలా రాయాలంటే మీరు ఏదైతే మనకి ఈసెట్ పేపర్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్ట్రాటజీతో ఉన్న పేపర్ తీసుకొని, అంతే వెయిటేజ్తో ఉన్న పేపర్ తీసుకొని మీరు ఆగస్టు 3 రోజు రాసే ఎగ్జామ్కి ఎలా వెళ్తారు, ఎలాంటి మైండ్ సెట్తో వెళ్తారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్తో వెళ్తారు, సేమ్ అదే ఎన్విరాన్మెంట్ని మీ ఇంట్లో క్రియేట్ చేసుకొని ఆ టైం మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ను ప్రతిథింగ్ కూడా అవాయిడ్ చేసి, సో ఇది రియల్ ఎగ్జామ్ అనుకొని మీరు మైండ్ని మీరు ట్యూన్ చేసుకొని అలా మీరు కూర్చొని ఎగ్జామ్ రాసినట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు. నెంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే మినిమం 5 క్వశ్చన్స్, అది కూడా మనకి ఒకేసారి డైలీ కాకుండా అట్లీస్ట్ 2-3 డేస్కి ఒక మాక్ ఎగ్జామ్స్ రాయండి. ఓకే, నెక్స్ట్ వన్ క్విక్ రివిజన్. ఏదైతే మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ షార్ట్ నోట్స్ మనం ఏం చేయాలంటే
షార్ట్ నోట్స్ని లాస్ట్ 1 వీక్ ఎగ్జామ్ ఉందనంగా లాస్ట్ 1 వీక్ ఇంకొక 1 వీక్లో ఎగ్జామ్ ఉందనగా ఎవ్రీడే మ్యాథమెటిక్స్ పైన మనం రాసుకున్న ఏదైతే షార్ట్ నోట్స్ ఉందో ఆ షార్ట్ నోట్స్ని డైలీ కూడా లాస్ట్ 1 వీక్ ఎవ్రీడే మినిమం 1 లేదా 1.5 అవర్ 1.5 అవర్ మీకు ఎంత టైం పాసిబుల్ అవుతుంది అంత టైం మినిమంలో మినిమం ఒక 1.5 అవర్ టైం స్పెండ్ చేసి ఈ షార్ట్ నోట్స్ని క్విక్గా రివైజ్ చేసుకునే పని చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన షార్ట్ నోట్స్లో రాసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటి అంటే మనకి ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే ఫార్ములాస్ ఏవైతే గుర్తుండవో అవి రాసుకుంటాం కాబట్టి వాటిని మనం లాస్ట్ 1 వీక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడం వల్ల మన మైండ్లోకి వెళ్ళిపోతుంది, మనకు బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి లాస్ట్ 1 వీక్ కంపల్సరీ కూడా అందరూ కూడా క్విక్ రివిజన్ చేయండి. చదువుతారండి, చాలామంది చదువుతారు, ఎప్పుడో 1 మంత్ బ్యాక్ చదువుతారు, 2 మంత్స్ బ్యాక్ చదువుతారు. అవన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ ఇంకో 1 వీక్ ఉందనగా రివిజన్ చేసుకోరు. ఎందుకు రివిజన్ చేసుకోలేకపోతారంటే మీ దగ్గర షార్ట్ నోట్స్ ఉండదు కాబట్టి, మొత్తం బుక్ మొత్తం చదవాల్సి వస్తుంది కాబట్టి టైం ఉండదు. మీరు ఎప్పుడైతే చిన్నగా ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకోండి, మ్యాట్రిసెస్ పైన ఒక హాఫ్ పేజీ, ట్రిగ్నామెట్రీ పైన ఒక 1 or 2 పేజెస్, ఇలా మొత్తం సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఒక 5 పేజెస్ లేదా 10 పేజెస్లో అయ్యేలాగా చూడండి. మ్యాక్సిమం 5 పేజెస్లో అయ్యేలాగా చూసి ఆ 5 పేజెస్ని ఒక 1.5 అవర్లో రివిజన్ చేయండి. అలా రివిజన్ చేస్తే మీకు చాలా ఈజీగా మంచిగా గుర్తుంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఎడిషనల్గా మీకు ఇంకా మీకు కంప్లీట్గా ఒక ప్లాన్ చేసుకోవాలి. మేక్ ఏ ప్లాన్, మీకు మీరుగా ఇండివిజువల్గా ఒక ప్లాన్ చేసుకోండి. ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే ఇండివిజువల్గా మనకుండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ మనకుండే సబ్జెక్ట్స్ ఏంటి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అలానే టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, మన కోర్ సబ్జెక్ట్ ఉంటుంది, అవునా. సో మనకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టెక్నికల్ ఇలా మనకు మొత్తంగా 4 ఉంటాయి. సో దీంట్లో మీరు ఏ ఏరియాలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఏ ఏరియాలో మీరు పూర్గా ఉన్నారు, సో దాన్ని డివైడ్ చేసుకొని మీరు ఒక రోజులో సపోజ్ 12 అవర్స్ టైం స్పెండ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 అవర్స్ చదవాలనుకుంటే ఈ 12 అవర్స్ని ఎలా డివిజన్ చేసుకోవాలి. మీరు టెక్నికల్లో పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, దానికి కొద్దిగా తక్కువ టైం ఇవ్వండి. మ్యాథమెటిక్స్ కొద్దిగా వీక్ ఉన్నారనుకోండి, ఎక్కువ టైం ఇవ్వండి. మీరు బాగా పర్ఫెక్ట్ ఉన్నదానికి కొద్దిగా తక్కువ టైం ఇచ్చేసి ఎక్కువ టైం అనేది మనకి ఏ ఏరియాలో మనం వీక్గా ఉన్నామో దానికి ఎక్కువ టైం కేటాయించుకొని, సో అన్ని సబ్జెక్ట్స్లో కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీరు ఆ టైంని మనకు డైలీ ఉండే టైంని ప్లాన్ చేసుకోండి. అది ఇండివిజువల్గా ఉంటుంది, ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు వీక్గా ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఆ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు. మీరు 100% మీరు 100 లోపు ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ మనకి 100% యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హౌ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మనకి ఈ సెట్లో మ్యాథమెటిక్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి కొన్ని ఏరియాస్ ఉంటాయండి, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీ ఆ ఏరియా నుంచి ఎవ్రీ టైం మనకి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఆ గన్ షాట్ ఏరియాస్ ఏంటి అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ మనకి వెయిటేజ్ తెలియాలి. ప్రతి చాప్టర్ యొక్క వెయిటేజ్ అనేది మనకు తెలిస్తే ఆ వెయిటేజ్ ప్రకారంగా మన ప్రిపరేషన్ నుంచి ఉండాలి. నెక్స్ట్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మళ్ళీ చేస్తూ ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ మళ్ళీ చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే మనకి సేమ్ క్వశ్చన్స్ రాకపోయినా కానీ సో అదే మోడల్లో ఉండే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ప్రతి చాప్టర్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ అంటూ కొన్ని ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ పైన ఈ ఏరియా పైన మన క్వశ్చన్ అనేది ఎవ్రీ టైం వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ప్రియారిటీ ఆర్డర్ తెలియాలి. ఈ ప్రియారిటీ ఆర్డర్ అంటే మనకి ఏ చాప్టర్ని మనం ఫస్ట్ చేసుకోవాలి, ఏ చాప్టర్ని తర్వాత చేసుకోవాలనేది మనకు తెలియాలి. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా మనం చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి చాప్టర్ని చదువుతున్నప్పుడు కూడా ఫస్ట్ మనం ఆ ప్రియారిటీ ఆర్డర్ తెలియాలి. మనకి ఒక చాప్టర్ని మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఆ చాప్టర్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి ఆ చాప్టర్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి, తర్వాత దానిలో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. 1 by 1 ఒక ఆర్డర్లో మనం సబ్జెక్ట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రతి చాప్టర్లో ఉండే ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఒక దగ్గర రాసుకోవాలి. సో ఆ ఫార్ములాస్ని మళ్ళీ మనం చదువుకుంటూ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ని మనం ఈజీగా తక్కువ టైంలో చేయాలంటే
చాలా వరకు మనకి పేపర్లో ఉండే 50 క్వశ్చన్స్లో మనకి 10 to 20 క్వశ్చన్స్ వరకు 10 to 20 క్వశ్చన్స్ వరకు ఈ క్వశ్చన్స్ని మనం ఆప్షన్ సబ్స్టిట్యూషన్ లేదా ఆప్షన్ ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మనం ఒక 20 క్వశ్చన్స్ మనం చేయొచ్చు. సో చాలా వరకు మనం ఒకసారి చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేవి వచ్చేస్తుంటాయి. అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కొన్ని ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఉంటాయి. వాటి గురించి కూడా మీకు చెప్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకే, నెక్స్ట్ మనకి ప్రతి చాప్టర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి చాప్టర్ గురించి ఆ చాప్టర్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఒకసారి చూస్తాను నేను. ఫస్ట్ మనకి మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ గమనిస్తే మనకి మ్యాట్రిసెస్ యొక్క వెయిటేజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న. మ్యాట్రిసెస్ నుంచి మనకి 6 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. 4 to 6 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి మ్యాట్రిసెస్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటంటే మనకి మ్యాట్రిసెస్లో సో ఎక్కువగా మనకి డెట్ పైన కంపల్సరీ ఎవ్రీ టైం డెట్ పైన డిటర్మినేట్ పైన క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. మీరు ప్రీవియస్ పేపర్ చూడ ఒకసారి, కంపల్సరీ మనకి డెట్ పైన డిటర్మినేట్ పైన ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సో దీనిపైన మనకి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా నెక్స్ట్ adjoint A నెక్స్ట్ ఇన్వర్స్ పైన కూడా మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. డెట్ పైన ఒక క్వశ్చన్ ఇస్తారు, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, నెక్స్ట్ థర్డ్ వన్ adjoint A లేదా ఇన్వర్స్, వీటిపైన ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఇక్కడ ఏ స్క్వేర్, పవర్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. ఏ స్క్వేరు, ఏ క్యూబు, ఏ పవర్ ఆఫ్ 4 ఇలా మనం పవర్స్ ఫైండ్ అవుట్ చేయడము. సో ఇలా నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇలా మనకి టోటల్ ఈ 5 ఏరియాస్ మీరు పర్ఫెక్ట్ అవుతే 4 మార్క్స్ అనేవి మన పాకెట్లో ఉన్నట్టే. ఈ 4 మనకి చూడండి ఇక్కడ 4 మార్క్స్ రావాలంటే మనకి 5 కాన్సెప్ట్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ 5 కాన్సెప్ట్ ఏంటి? డిటర్మినెంట్ ఒకటి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, adjoint A అండ్ ఇన్వర్స్, పవర్స్ ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ ఆఫ్ 4 అలా పవర్స్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్. మనకి ఈ 5 కాన్సెప్ట్ కనుక పర్ఫెక్ట్ ఉంటే 4 మార్క్స్ మన చేతిలో ఉన్నట్లే అండి. నెక్స్ట్ మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ గమనిస్తే మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో మేజర్గా 2 ఉంటాయి మనకి. ఒకటేమో ప్రాపర్, ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒకటేమో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి f of x by g of x లో f of x by g of x, f of x యొక్క డిగ్రీ అనేది g of x యొక్క డిగ్రీ కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫంక్షన్ పిలుస్తాము. సో దానిపైన ఒక క్వశ్చన్ వస్తుంటుంది మనకి. నెక్స్ట్ ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పైన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి f of x యొక్క డిగ్రీ అనేది g of x యొక్క డిగ్రీ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం ఇంప్రాపర్ ఫంక్షన్ అంటాము. సో చాలా ఈజీ అండి. మనకి ఇక్కడ మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆప్షన్ సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా మనకి చేసుకోవచ్చు వీటిని. ఓకే, సో ఇలా మనకి మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకి మేజర్ టాపిక్స్ ఒకసారి మనం చూసాము. నెక్స్ట్ చాప్టర్ కూడా చూద్దాం. అలానే ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీ అనేది మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ద హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఇన్ ద ఈ సెట్. దీంట్లోంచి మనకి 10 to 12 మార్క్స్ వరకు వస్తాయండి. 10 నుంచి 12 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనే టాపిక్ ఉంటుంది. సో ట్రిగనామెట్రీ అంటేనే మనకి ఫార్ములాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అంటేనే ఫార్ములాస్. ట్రిగనామెట్రీ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి మనకి దీంట్లో అండి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి రావాలి బాగా. సో మనకి ట్రిగనామెట్రిక్ రేషియోలో మనకి యాంగిల్స్ అన్ని రావాలండి. sin 30 వాల్యూ ఎంత, sin 45, cos 90, sin 60, cot 45, secant, cosec ఇలా వాల్యూస్ అన్నీ కూడా మనకి బై హార్ట్ రావాలి. టేబుల్ డ్రా చేయకుండా వితౌట్ టేబుల్ మనకి ఏది అడుగుతుంది చెప్పేలాగా
పర్ఫెక్ట్ అయి ఉండాలి, యాంగిల్స్ రావాలి. నెక్స్ట్ రేషియోస్. సైన్ టీటా అంటే ఏ సైడ్ బై ఏ సైడ్, అపోజిట్ బై హైపోటెన్యూస్. కొసెక్ అంటే ఏంటి, అలానే సైన్ అంటే ఏంటి, కాట్ అంటే ఏంటి, ఏ సైడ్ బై ఏ సైడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలానే మనకి కాట్ టీటా అంటే కాస్ బై సైన్, టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా, కాస్ టీటా అంటే 1 బై సీకెంట్ టీటా. ఇలా ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి రేషియోస్ కూడా ఆ రేషియోస్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ మనకి సో దీంతో పాటు మనకి సైన్స్ అండి. నాకు సైన్స్ అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్ ఉంటాయి, ఏవి నెగిటివ్ ఉంటాయి అని మనకి తెలిసి ఉండాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ సైన్స్ అనేవి తెలిసి ఉండాలి మనకి. సైన్ 90 ప్లస్ టీటా ఏమవుతుంది, కాస్ 90 ప్లస్ టీటా ఏమవుతుంది, కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఏమవుతుంది, టాన్ 270 మైనస్ టీటా ఏమవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా సైన్స్. నెక్స్ట్ మనకి ఇది మనకి ట్రిగనోమెట్రిక్ రేషియో. నెక్స్ట్ టాపిక్ చూస్తే మనకి కాంపౌండ్ యాంగిల్స్. నెక్స్ట్ వన్ కాంపౌండ్ యాంగిల్స్. ఇలా మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. కాంపౌండ్ యాంగిల్స్ అంటే మనకి ఇక్కడ మనకి ప్రతి చాప్టర్ని కూడా నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఈ కాంపౌండ్ యాంగిల్స్లో మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, అలానే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, దాని రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అలానే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ టాన్ ఆఫ్ ఏ మైనస్ బి, నెక్స్ట్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ కాట్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇలా మనకి సైను, కాసు, టాను, కాటు, ఏ ప్లస్ ప్లస్ మైనస్ వీటిపైన ఫార్ములాస్ అనేవి మనకి పర్ఫెక్ట్గా రావాలి. దీనిపైన మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాంపౌండ్ యాంగిల్స్లో. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఈ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే మనకి సైన్ ఏ, సైన్ 2a, సైన్ 3a ఫార్ములాస్ అండి. సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ, సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ 2a, కాస్ సైన్ 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్. ఇలా మనకి డిఫరెంట్ సైనే కాదు, మనకి కాస్ కావచ్చు, టాన్ కావచ్చు. సో మనకి ఇలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట, మనకి మల్టిపుల్ యాంగిల్స్ అనమాట. అంటే మనకి సైన్ ఏ, సైన్ 2a, సైన్ 3a ఇలా మల్టిపుల్ యాంగిల్స్ అనేవి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్. మనకి ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి ఏదైతే కాంపౌండ్ యాంగిల్స్లో చూసాం మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని, లేదు అంటే మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, లేదా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కావచ్చు. ఇలా మనకి అన్నిటి కూడా మిక్స్ చేసి మనకు అడుగుతూ ఉంటారు దీంట్లో ఎక్కువగా. సో దీన్ని మనం జనరల్గా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అని పిలుస్తామండి. అలానే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అంటాము. అలానే కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి, ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్. ఈ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్లో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎక్కువగా మనకి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటారు. జనరల్ సొల్యూషన్స్తో పాటు మనకి ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని కూడా అడుగుతుంటారు. ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటారు. సో మీరందరూ కూడా ఒకసారి వీడియోని పాస్ చేసి నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ప్రతిదీ కూడా పెన్ తీసుకొని పేపర్ పైన రాసే ప్రయత్నం చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు. ఓకే, నెక్స్ట్ మనకు చూస్తే ఒకసారి నెక్స్ట్ దీంట్లో మనకి ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఉంటుంది, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ కూడా ఉంటుంది. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో మనకి ఎక్కువగా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఫార్ములా, అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మనకి సో దీంతో పాటుగా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ దీంట్లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవన్నీ కూడా మనకి ట్రిగనామెట్రీలో ఉన్న సబ్ టాపిక్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఎక్కువగా మనకి సైన్ రూల్, కొసైన్ రూల్,
కొసైన్ రూల్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సైన్ రూలు, కొసైన్ రూలు, ప్రొజెక్షన్ ఫార్ములా, నెక్స్ట్ సర్కమ్ సర్కిల్, ఇన్ సర్కిల్, ఎక్స్ సర్కిల్, టాంజెంట్ రూల్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. సో దీంతో పాటుగా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కూడా దీంట్లోనే ఉంటుందండి. కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ట్రిగ్నోమెట్రీలో పార్ట్ లాగానే ఉంటుంది మనకి. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా మనకి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడము, మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడము, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఫామ్లో కన్వర్ట్ చేయడము, ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 or 2 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏ టాపిక్స్ నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ నుంచి మనకి ట్రిగ్నోమెట్రీలో మనకి 10 to 12 మార్క్స్లో మీరు ఈజీగా 8 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. 8 మార్క్స్ని ఈజీగా స్కోర్ చేయొచ్చు. 8 to 10 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఎలా స్కోర్ చేయాలంటే మీరు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని బాగా పర్ఫెక్ట్ అవ్వండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది చాలా ఈజీ టాపిక్. దీంట్లో మనకి ఈజీ టాపిక్ కాబట్టి దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తున్నా అండి. ట్రిగ్నోమెట్రీ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి కాంపౌండ్ యాంగిల్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సబ్ మల్టిపుల్ మాత్రం కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఈ ఏరియా పైన కొద్దిగా తక్కువ ఫోకస్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి డెడ్ ఈజీ అంటే మనకి చూడండి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం, అలానే ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఎక్కువగా ఈ 2 ఏరియాస్ పైన క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ప్రిపేర్ అవ్వండి కానీ కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీనిపైన. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కూడా తక్కువ ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి చాలా ఈజీ టాపిక్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బేసిక్ స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమయ్యే టాపిక్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ మేజర్ మీరు ఫోకస్ చేయాల్సింది మనకి ట్రిగ్నోమెట్రీలో టాపిక్ చూస్తే మనకి చూడండి, ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. చూడండి ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఏరియాస్ ఉన్నాయండి మనకి టోటల్గా. ఈ టోటల్ 8 ఏరియాస్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ కాంప్లెక్స్. చూడండి 1 2 3 4 5 ఏరియాస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ 5 ఏరియాస్ని మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ మీరు మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తుంటారు, మనకి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. వాటిని ఒకసారి చూసుకోండి. అంటే సైన్ రూల్ పైన క్వశ్చన్, కొసైన్ రూల్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి వీటిని ఎక్కువగా చూడండి. సో దాని తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని చూడండి. ఓకే రైట్. అలా నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనం. నెక్స్ట్ చాప్టర్ ఒకసారి గమనించండి, జామెట్రీ. సో మనకి ఎక్కువగా తెలంగాణ ఈ సెట్ వాళ్ళకి ఎక్కువగా మనకి జామెట్రీలో ఎక్కువగా మనకి స్ట్రైట్ లైన్ పైన అలానే సర్కిల్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి ఈ చాప్టర్ పైన స్ట్రైట్ లైన్ పైన 1 క్వశ్చన్, సర్కిల్స్ పైన 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనకి జామెట్రీ మొత్తంలో 2 or 3 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి కాబట్టి మనం దీనికి కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది. లాస్ట్లో మనకి ప్రిపేర్ అవ్వద్దు అని కాదండి, ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా మనకి లాస్ట్లో రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే వెయిటేజ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది, కాన్సెప్ట్స్ కూడా మనకి దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దీన్ని మనకి తక్కువ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి చూస్తే సో దీంట్లో నుంచి మనకి 6 to 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 6 to 7 మార్క్స్ వస్తాయండి దీంట్లో నుంచి మనకి. సో ఈ 6 to 7 మార్క్స్ అనేది సో దీంట్లో ఉండే మనకి ఈజీ కాన్సెప్ట్స్ ఏంటి, మినిమం గ్యారంటీ క్వశ్చన్స్ ఏమి ఉంటాయంటే సో మనకి ఈజీగా డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం, అలానే ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం అండి. వీటిని మనం ఎలాంటి పెన్ కూడా యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం, ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం అంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. ఒకవేళ మనకు క్వశ్చన్ కనుక వచ్చిందనుకోండి మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటు మనకి హోమోజీనియస్ ఈక్వేషన్స్, నెక్స్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్స్,
అలానే నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అలానే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ బెర్నౌలీస్ ఈక్వేషన్ అండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ అండి. దీంతో పాటు మనకి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఉంటుంది. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటంటే డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం, ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం, హోమోజీనియస్ ఈక్వేషన్స్ దానిపైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, బెర్నౌలీస్ అలానే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇది చాలా చాలా ఈజీ చాప్టర్. మనకు ఉన్న చాప్టర్స్లో మ్యాట్రిసెస్ ఒకటి, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒకటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒకటి. సో ఈ 3 కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీ చాప్టర్స్ అండి, మనకి హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చే చాప్టర్స్. సో ఈ 3 చాప్టర్స్ కలిపి మనకి మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కలిపి 6 మార్క్స్ వరకు, మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మనకి అరౌండ్ మనకి 5 to 6 మార్క్స్ వరకు, సో 5 మార్క్స్ వరకు. నెక్స్ట్ ఈ చాప్టర్ నుంచి మనకి అరౌండ్ 6 to 7 మార్క్స్ వరకు. ఆల్మోస్ట్ మనకి ఈ 3 చాప్టర్స్ కలిపి అరౌండ్ 18 to 20 క్వశ్చన్స్ మనకి అరౌండ్ 18 to 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఈజీ చాప్టర్స్ కూడా మనకి. ఓకే, సో వీటిని మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చూస్తే మీరు డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్ అనేది కూడా చూస్తే మనకి బేసిక్గా ఫార్ములాస్ అండి. దీంట్లో మనకి ఫార్ములాస్ని మనం ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. ఫార్ములాస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి ఈ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ని. సో ఇక్కడ ఉన్న ఫార్ములాస్ కూడా మనం ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి. ఫస్ట్ ఆల్జీబ్రిక్ రిలేటెడ్ ఫార్ములాసు, తర్వాత ట్రిగనామెట్రిక్ రిలేటెడ్ ఫార్ములాసు, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫార్ములాసు, నెక్స్ట్ హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ దీంతో పాటు ఇన్వర్స్ హైపర్బోలిక్. ఇలా మనం ఒక ఆర్డర్లో ఫస్ట్ మనకి ఆల్జీబ్రాయిక్, నెక్స్ట్ ట్రిగనామెట్రిక్, నెక్స్ట్ ఇన్వర్స్, నెక్స్ట్ హైపర్బోలిక్, నెక్స్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్, నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫార్ములాస్, అన్నీ కలిపి ఉండే ఫార్ములాస్ అండి. ఇలా మనకి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఫార్ములాస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతాయి. క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో మనకి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ దీంతో పాటు ఈ రెండే కాకుండా మనకి దీని యొక్క అప్లికేషన్స్ డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్స్ అండి. సో దీని యొక్క అప్లికేషన్స్, డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అనేవి మనకి చూస్తే దీంట్లో అప్లికేషన్స్లో మనకి టాంజెంట్స్ అండ్ నార్మల్స్, అలానే దీని రిలేటెడ్ నార్మల్స్. నెక్స్ట్ మనకి మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఎక్కువగా మనకి ఈ రిలేటెడ్ మనకి సబ్ టాపిక్స్ అంటే అప్లికేషన్స్ కూడా అడుగుతుంటారు. సో దీంట్లో ఎక్కువగా మనకి అప్లికేషన్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయి. అప్లికేషన్స్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అండి. సో టాంజెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సబ్ టాంజెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సబ్ నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్థోగోనాలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ద నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో మనకి టాంజెంట్స్, సబ్ టాంజెంట్స్, నార్మలు, సబ్ నార్మలు, లెంత్ ఆఫ్ ద నార్మలు, అలానే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం పైన ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ ఉంటుందండి. మ్యాక్సిమం పైన ఎవ్రీ టైం మనకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలా నెక్స్ట్ మనకి సెకండ్ ఆర్డర్ ఒకటి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఒకటి. మనకి డిఫరెన్షియేషన్ చాప్టర్ ఏం లేదండి, ఫార్ములాస్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు, నో డౌట్. ఓకే, సో దీంట్లో మనకి డిఫరెన్షియేషన్లో ఎక్కువగా మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని అప్లై చేసుకొని దీన్ని ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి, 4 ఆప్షన్స్, ఏబిసిడి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. ఈ 4 ఆప్షన్స్లో న్యూమరేటర్ డినామినేటర్ అండి.
మనకి ఆన్సర్ తెలుసు, న్యూమరేటర్లో 2 ఉండాలనుకుందాం. ఫర్ సపోజ్ న్యూమరేటర్లో 2 ఉండాలి అని తెలుసు, రిమైనింగ్ ఆన్సర్ నాకు తెలియదు, న్యూమరేటర్లో మాత్రం 2 ఉండాలని తెలుసు. సపోజ్ ఆప్షన్ బిలో 2 ఉంది, 3 ఉంది, 1 ఉంది, 1 ఉంది. మనకి ఏ ఆప్షన్లో 2 ఉంది? ఆప్షన్ బిలో మాత్రమే 2 ఉంది. డినామినేటర్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూమరేటర్ని చూసి రిమైనింగ్ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసాము. రిమైనింగ్ ఆప్షన్స్ని చూసాము. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ 3 ఉంది, 1 ఉంది, 1 ఉంది. ఒకే ఆప్షన్లో మనకి 2 అనేది ఉంది. కాబట్టి ఎయిదర్ న్యూమరేటర్ లేదా డినామినేటర్ లేదా ఏదో ఒక చిన్న క్లూని పట్టుకొని మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాము. ఓకే, సో ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ చాప్టర్ని. రైట్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? సో వేటిపైన ఎక్కువగా ఇస్తుంటారో చూసామండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ ఇంటిగ్రేషన్. మనకి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్లో కూడా మనకి ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ అలానే డెఫినైట్ ఇంటిగ్రల్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా మనం నేర్చుకోవాల్సిన మనకి ఫార్ములాస్ నేర్చుకోవాలి. సేమ్ లైక్ డిఫరెన్షియేషన్కి కంప్లీట్ అపోజిట్ ఉండేది ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఫస్ట్ మనకి ఆల్జీబ్రిక్ ఫార్ములాస్, ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్, ఇలా ఇవన్నీ ఫార్ములాస్ కూడా మళ్ళీ దీంట్లో ఉంటాయి మనకి. సో దీంట్లో మనకి ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ అని అలానే డెఫినైట్ ఇంటిగ్రల్స్ అని మనకి ఇలా 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. డెఫినైట్ ఇంటిగ్రల్స్ అలానే ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ అంటే మనకి లిమిట్స్ లేకుండా, వితౌట్ లిమిట్స్ అనేవి లేకుండా, వితౌట్ లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ డెఫినైట్ ఇంటిగ్రేషన్స్లో మనకి లిమిట్స్ అనేవి ఇస్తాడు. ఇంటిగ్రేషన్కి లిమిట్స్ అనేవి ఉంటే మనం దాన్ని డెఫినైట్ ఇంటిగ్రల్స్ అని పిలుస్తాము. సో ఇవే కాకుండా మనకి ఇంటిగ్రేషన్ యొక్క అప్లికేషన్స్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తుంటాడు. ఇంటిగ్రేషన్స్ యొక్క అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడం, పారాబోలా పైన అప్లికేషను, ఎలిప్స్ పైన కావచ్చు, లేదా ఆర్ఎంఎస్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా వీటి యొక్క అప్లికేషన్స్ లాగా చెప్పుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ అనేది మనకి ఒకసారి చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది మనకి సో డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయండి. డిఫరెన్షియేషన్ అయిపోయాక ఇంటిగ్రేషన్ చేయండి, చాలా ఈజీ అవుతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ మనకి దీంతో పాటుగా నెక్స్ట్ చాప్టర్ చూస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫోరియర్ సిరీస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి చాలా ఈజీ చాప్టర్ అండి. మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఉండే సబ్ టాపిక్స్ ఒకసారి గమనిస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పైన క్వశ్చన్స్, నెక్స్ట్ అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒకటి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒకటి, నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియేషన్, నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ కూడా మనం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మళ్ళీ యూజ్ చేస్తాము. సో అంటే బేసిక్ ఐడియా ఉండాలి మనకి. ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ పైన బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. నెక్స్ట్ అలానే టైం షిఫ్టింగ్ కాన్సెప్ట్ పైన కూడా ఉంటుంది. మనకి 5 ఏరియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. చాలా డెడ్ ఈజీ చాప్టర్ ఇది. ఈజీగా మనం 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగా మనకి వచ్చేస్తాయి. దాంతోపాటుగా మనకి ఫోరియర్ సిరీస్ నుంచి మనకి 2 or 3 క్వశ్చన్స్, ఎక్కువగా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని కొద్దిగా మనకి సెకండ్ ప్రియారిటీ లాగా ఇవ్వచ్చు. ఫస్ట్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పర్ఫెక్ట్ అయ్యాక సెకండ్ ప్రియారిటీ లాగా ఫోరియర్ సిరీస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మళ్ళీ ఒకసారి నేను ఆర్డర్ చెప్తున్నాను. ఏ చాప్టర్ని ఫస్ట్ నేర్చుకోవాలి, ఏ చాప్టర్ నెక్స్ట్ నేర్చుకోవాలనేది ఒక ఆర్డర్ మీకు ఇస్తున్నాను. ఇదే ఆర్డర్లో మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మనం మ్యాట్రిసెస్ని పర్ఫెక్ట్ అవ్వండి. మ్యాట్రిసెస్తో పాటుగా పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి. మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ ప్రియారిటీ. ఇది అయిపోయిన తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నేర్చుకోండి. దాని నెక్స్ట్ ఇది ఫినిష్ అయిపోయాక మనకి ట్రిగనామెట్రీ నేర్చుకోండి. దీని తర్వాత మనకి ట్రిగనామెట్రీ పర్ఫెక్ట్ అవ్వండి. సో తర్వాత నెక్స్ట్ మనకి 4th ప్రియారిటీలో సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ 5th ప్రియారిటీ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ 5th డిఫరెన్షియేషన్ అయిపోయాక ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. సో ఆఫ్టర్ దిస్ జామెట్రీ. సో ఈ ఆర్డర్లో నేర్చుకున్నారనుకోండి మీరు ఈజీగా అయిపోతుందండి. సో మనకేంటంటే ఇంటిగ్రేషన్ కొద్దిగా లిటిల్ బిట్ టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ అలానే జామెట్రీ నుంచి తక్కువ పెట్టింది కాబట్టి మనం లీస్ట్ ప్రియారిటీ ఇచ్చాం. సో మీరు ఫస్ట్ 5 చాప్టర్స్ కనుక పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు ఈజీగా 35 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఓకే,
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి, మ్యాట్రిసెస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, జామెట్రీ. సో ఈ ఆర్డర్లోనే మీరు నేర్చుకోండి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఓకే, ఎస్, ఆల్ ది బెస్ట్.